హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్ణిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈజీగా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే, వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీంట్లో పెరుగు, ఆనియన్ పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలాంటి మ్యారినేషన్కి కావాల్సినవి అయితే నేనేమీ యాడ్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ అయితే వాష్ చేసుకుని దాంట్లో మ్యారినేట్ చేసుకోవడానికి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. ఈలోపు గోంగూరని వాష్ చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి గోంగూర ఇంకా పచ్చిమిర్చి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీన్ని అయితే చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గంజు తీసుకొని అందులో ఆయిల్ వేసి బగారా ఆకు అలాంటివి వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ సపరేట్గా అయితే ఫ్రై చేసుకోవాలి కాబట్టి దీన్ని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ చికెన్ని మంచిగా ఉడికిన తర్వాత అయితే ఉడికిన తర్వాత దాంట్లోనే మనం గోంగూర పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మధ్యలో ఆయిల్ ఉండేలాగా చూసుకొని మధ్యలో గోంగూరని అయితే పేస్ట్ని అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం లేయర్ బై లేయర్ 50% ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటాయి కదా, అవైతే వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దమ్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, ఇంకా కలర్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని దమ్ పెట్టేసుకొని 10 మినిట్స్ తర్వాత మనం 20 మినిట్స్ అయితే మూత అయితే తీసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చూడాలి. చాలా టేస్టీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.